ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో సర్వశుభాలు తెలియజేస్తున్నాను. నేను మీ పాల్ జీసస్. ఈరోజు ఇది చూస్తున్న మీలో ఎవరైతే జీవితంలో కెరియర్లో కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, ఆర్థిక సమస్యల వల్ల కావచ్చు, భవిష్యత్ ఏంటి అని భయపడుతున్న వారు నేను చెప్పే ఈ మాటలు వింటే చాలా ఓదార్పు పొందుతారు. అంత మాత్రమే కాదు, భరోసా కూడా మీకు లభిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు వారితో దేవుడు చెప్పినటువంటి మాట ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మీరు భరోసాను పొందుకుంటారు. అంటే ఎవరైతే నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని భయపడతా ఉన్నారో వారికి ఒక భరోసా ఏర్పడుతుంది ఈ లేఖనం ద్వారా. ఆ లేఖనం ఏంటో చూద్దాము, దాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ వచనం ఏంటంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మరి ఒక్కసారి చదువుతాను చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. వచనాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇది చెరలో ఉన్నప్పుడు దేవుడు పలికినటువంటి మాట. ఇశ్రాయేల్ వారు ఆ టైంలో చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నారు, చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారితో దేవుడు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అంటే మీకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ప్రతి విషయం కూడా నాకు తెలుసు అంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడి ప్రమేయం లేదే ఏది జరగదని మనం గ్రహించాలి. దేవుడి ప్రమేయం ఉంటుంది ప్రతి విషయంలో కూడా. మనకి ఏది జరిగినా కూడా దేవుని కనుసన్నల్లోనే జరుగుతుంది, దేవుని ప్రమేయంతోనే జరుగుతుంది. ఉదాహరణకి యోబు గారి శోధన కాలంలో దేవుని అనుమతితోనే యోబు గారిని శోధించడం జరిగింది అపవాది. మీరు గమనించాలి, అది దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది. అదే మన జీవితాల్లో కూడా దేవుడు అనుమతిస్తేనే కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయని నేను చెప్తాను. నెక్స్ట్, పరిశోధన. దేవుడు పరిశోధిస్తాడు. అది అబ్రహాము గారి లాగా. అబ్రహాం గారిని ఎలా అయితే పరిశోధన చేశారో ఆశీర్వాదం ఇవ్వడానికి, అంటే ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి అని దేవుడు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇవ్వకుండా దాని అర్హత ఉందా లేదా, ఆ పరీక్ష పాస్ అయితేనే ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అబ్రహాం గారు ఆ పరీక్ష పాస్ అయ్యారు కనుకనే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఇలాగే మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని కష్టాలను, నష్టాలని, బాధని అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారని అందరికీ కూర్చోం. కష్టాలు, బాధలు ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే, జాగ్రత్తగా గమనించండి, మన పొరపాట్ల వల్ల, మన అతి తెలివితేటలు కావచ్చు, మన పొరపాట్లు కావచ్చు, మన తప్పిదాలు కావచ్చు, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే జీవకుటుంబం కోసం అప్పు చేయడం కావచ్చు, ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కొన్ని కారణాల వల్ల దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అవన్నీ ఆపి తన దారికి తెచ్చుకోవడానికి ఒక తండ్రి ఎలాగైతే పిల్లల్ని చెడుదారి వెళ్తున్నా మంచిదారిని, అంటే మంచి మార్గాన్ని పెట్టడానికి తండ్రి నయానో భయానో భయపెట్టు బొచ్చగించు ఎలాగైతే పిల్లల దారికి తెచ్చుకుంటాడో, అలాగే దేవుడు కూడా
మనం చేసిన తప్పిదాలకి దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతూ ఉంటామో ఆ సందర్భంలో కొన్ని ఆ కష్టాలని, కొన్ని బాధల్ని అనుమతిస్తారు. ఎందుకంటే దేవుని దగ్గర రావడానికి. ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు అప్పగించారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విధేయత కలిగి ఉన్నారా? లేదు. ఎప్పుడు కూడా దేవుడి నుంచి తప్పిపోవడం, ఎప్పుడు కూడా దేవుడి నుంచి తప్పిపోవడం, పాపం చేయడం తప్పిపోవడం, పాపం చేయడం తప్పిపోవడం. ఇలాంటప్పుడు ఏం చేశారు దేవుడు? వేరే రాజును ప్రేరేపించడం, ఆ రాజు ద్వారా చెరకి తీసుకెళ్ళడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వారు పశ్చాత్తాపం కలిగి మళ్ళీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ వారిని వేరే వారి ద్వారా విడిపించి తీసుకురావడం, ఇలా చాలా సందర్భాలు జరుగుతూ ఉన్నాయి మనం బైబిల్లో చూసినప్పుడు. అంటే మనం దారి తప్పినప్పుడు తండ్రి ఎలాగైతే దారి తెచ్చుకుంటాడో, నయానో భయానో భయపెట్టి బుజ్జగించో, అలాగే దేవుడు కూడా మనం దారి తప్పిపోతున్నప్పుడు దేవుని తన దారికి తెచ్చుకోవడానికి దేవుడు కొన్ని కొన్ని కష్టాలని, కొన్ని బాధల్ని అనుమతిస్తాడు. అనుమతించడం ద్వారా దేవుణ్ణి నేను ఉన్నానని గుర్తు చేసి తనకు ప్రార్థన చేసి తనని అడిగిన తర్వాత మళ్ళా తీసుకొచ్చడం జరుగుతుంది. ఇది జనరల్గా మన జీవితంలో జరిగేది. రెండోదిగా పరిశోధన. దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి అంటే కష్ట నష్టాలని పెడతారు. దేవుడు పరీక్ష చేస్తాడు ఎంతవరకు నిలబడతారని. నువ్వు నిలబడితేనే ఆశీర్వాదం పొందుకుంటావు. గమనించండి, నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు శోధన అనుమతిస్తాడు. నీకు ఏదైనా ఆశీర్వాదం ఇవ్వాలి, నేను గొప్ప చేయాలన్నప్పుడు నిన్ను పరీక్ష పెడతారు. శోధన సహించేవాడు ధన్యుడు. ఎలాగైతే యోబు గారు శోధన సహించి రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నారో అలాగే మన జీవితాల్లో కూడా మనకి శోధన వచ్చినప్పుడు మనం సహించి నిలబడితే గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగే పరీక్ష కాలం మనకి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి ఏంటంటే మనల్ని రాజు చేయాలనుకుంటే దేవుడు ముందు యుద్ధాన్ని ఇస్తాడు. గమనించాలి, డైరెక్ట్ గా రాజుని చేయడు. అలాగే ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కాదేశు బర్నే అంటే కానాను దేశం రావడానికి 11 రోజులు ప్రయాణం. కానీ వాళ్ళకి అర్హత కావడం కోసం, క్రమశిక్షణ రావడం కోసం, వారికి విలువ తెలియడం కోసం 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయించి వాళ్ళ అర్హత పొందుకున్న తర్వాతే ఆ కానాను దేశాన్ని అప్పగించారు. అలాగే నీకు అర్హత పొందుకోవడానికి దేవుడు పరీక్షలు పెట్టిన తర్వాతే నిన్ను పై స్థాయికి తీసుకెళ్తాడు. అది గమనించాలి. ఎప్పుడైతే దేవుడి దారి తప్పిపోతున్నప్పుడు కూడా శోధనల్ని, కష్టాలని అనుమతిస్తారు తనను గుర్తు చేయడానికి. అలాగే దేవుడు ఆశీర్వాదం ఉన్నప్పుడు కూడా కష్టాలని, నష్టాలని అనుమతిస్తారు. ఏది జరిగినా కూడా దేవుని కనుసరణలో జరుగుతుంది. అందుకే వాక్యం చెప్తుంది కదా, సాధారణంగా మనుషులకు వచ్చే కష్టాలు మీకు వస్తాయి, అందులో కూడా దేవుడి సహాయం మీకు లభిస్తుంది. అంటే మీరు ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనకి కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దేవుని కనుసరణలో జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ఎంతవరకు నువ్వు సహించగలవో అంతవరకు వచ్చినప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు. అందులో ఏ సందేహం లేదు. నిస్సందేహంగా దేవుడు కలగ చేసుకుంటారు. అది గమనించాను. అందుకే దేవుడు అంటూ ఉన్నారు కదా, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతున్నాను. అంటే మీకు ఏం జరుగుతుందో నాకు తెలుసు. అంటే దేవుడు అనుమతిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు గమనించాలి. అంటే దేవుడు అనుమతిస్తాడు. తర్వాత మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. అంటే జరిగే కష్టాలు, నష్టాలు కూడా మీకు మేలుకే, కీడు కాదు. దేవుడు ఈ కష్టాల గుండా నీకు మేలు చేయడానికే. అంటే యోబు గారు కష్టాలు అనుభవించారు, శోధన సహించారు, గొప్పగా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అబ్రహాము గారు పరిశోధన గెలుచుకున్నాడు, ఆ పరీక్ష గెలుచుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే పై స్థాయికి వెళ్ళడానికి. అంటే ఉదాహరణకి మనము 2 వీలర్ తోలాలంటే లైసెన్స్ కావాలి, దానికి ఎగ్జామ్ పాస్ అవ్వాలి, టెస్ట్ పాస్ అవ్వాలి. టెస్ట్ పైన 2 వీలర్కి వెళ్తాం. 4 వీలర్కి వెళ్ళాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి, మళ్ళీ పాస్ అవ్వాలి, అప్పుడు 4 వీలర్కి వెళ్తాం. అలాగా దేవుడు అంచెలంచెలుగా పైకి లేవనెత్తటానికి పరీక్షలు పెడతాడు. నువ్వు దారి తప్పుతున్నప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర రావడానికి, దేవుని దారిలోకి రావడానికి కష్టాలని, నష్టాలని కొన్ని అనుమతిస్తారు. అవన్నీ కూడా మేలుకే దేవుడు నడిపిస్తారు. ఇవన్నిటిని తట్టుకుని ఓర్పు సహనంతో నువ్వు ఉండగలిగితే అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు నీ జీవితంలో చూస్తావు, గొప్ప భవిష్యత్తు నీ జీవితంలో చూస్తావు. అందులో ఏ సందేహం లేదు. యోబు లాగా, అబ్రహాము గారి లాగా. గమనించాలి, కష్టాలు, నష్టాలు వస్తాయి మన తప్పిదాల్లో.
దేవుని దూరం అయిపోతున్నప్పుడు కష్టాలు నష్టాలు దేవుడు అనుమతిస్తాడు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నప్పుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నప్పుడు నీకు పరీక్ష మొదలవుతుంది. పరీక్ష గెలిచిన ఆశీర్వదింపడతావు, శోధన సహించిన ఆశీర్వదింపడతావు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుని కనుసన్నలో జరుగుతాయి. గమనించాలి, దేవుడికి మనమంటే ప్రేమ, ఇష్టం. మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి దేవుడు మనల్ని సృష్టించుకున్నారు. మనకి అర్హత కోసమే ఈ పరీక్షలన్నీ. గమనించండి, కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? అసలు దేవుడు అని ఎవరు లేడు, తప్పండి. కష్ట నష్టాలు దేవుడు అనుమతిస్తారు, దేవుడు కనుసన్నలోనే జరుగుతాయి. అవి మీ ఆశీర్వాదం కొరకే. క్రైస్తవుడు కష్ట నష్టాలు రావాలని కోరుకోండి, ఎప్పుడు కూడా వద్దని కోరుకోవద్దు. ఎందుకంటే కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, నువ్వు బాధలో ఉన్నావంటే నువ్వేదో ఆశీర్వాదం పొందుకోబోతున్నావు, లేదా ఏదో మేలు పొందుకోబోతున్నావు. అందులో ఏ సందేహం లేదు. దేవుడు కనుసన్నల్లోనే ఆ కష్టాలు నష్టాలు అనుమతించబడతాయి. ఇవన్నీ తెలుసుకోండి. ఎప్పుడైనా కూడా దేవుడి కనుసన్నలోనే జరుగుతాయి. శోధన సహించేవాడు ధన్యుడు. గమనించండి, పరిశోధన గెలిచిన వాడు కూడా ధన్యుడు, ఆశీర్వాదం పొందుకుంటారు. అంతే కష్ట నష్టాలు దేవుడి కనుసన్నలో జరుగుతాయి. అవన్నీ కూడా మీరు అనుభవించి గెలిచినప్పుడు, సహించినప్పుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప భవిష్యత్తును మీ జీవితంలో చూస్తారు. ఇది ఏ సందేహం లేదు. అదే ఇశ్రాయేలు వారితో మాట్లాడిన మాట మన జీవితాలు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా ద్వారా. అందరూ కూడా కష్టం నష్టం వచ్చినప్పుడు దేవుడు నిందించడం కాదు, సహించడం నేర్చుకోండి. ఓపికతో సహించండి, ఓర్పు సహనంతో ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. నాకు గొప్ప భవిష్యత్తు దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. ఈ కష్టాల నుంచి నష్టాల నుంచి నడిపించుకుంటూ నన్ను మేలుకి నడిపించిపోతున్నారు దేవుడు. ఎప్పుడైతే కష్టం నష్టం బాధ వస్తుందో నువ్వు శుద్ధ సువర్ణంగా మారుతావు. బలమైన విశ్వాసం నీలో పెంపొందిస్తుంది. అప్పుడు దేవునిలో బలంగా నిలబడగలుగుతావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు. అంతేగాని కష్టం నష్టం బాధ లేనప్పుడు, రాజీ పడి బ్రతికినప్పుడు ఇది క్రైస్తవ జీవితం కాదు. గమనించండి, దేవునికి దూరం అవుతుంటే కష్టం వస్తుంది, దేవుడు అనుభవిస్తాడు. అంత మాత్రం కదా బడాలన్నప్పుడు కూడా నీకు పరీక్షలు వస్తాయి. పరీక్షలు నిలబడి నీకు గొప్ప భవిష్యత్తు నువ్వు చూస్తావు. శోధన సహించు, రెండింతల ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు, యోబులాగా. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.